ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది. తెలుగుతో పాటు ప్రముఖ భాషల్లోనూ ఈ రియాలిటీ షో బుల్లితెరపైన సందడి చేస్తుంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుండగా కన్నడలో వారం క్రితమే ఈ రియాలిటీ షో అట్టహాసంగా స్టార్ట్ అయింది. ఇక ఆదివారం బిగ్ బాస్ తమిళ సీజన్ 8 అట్టహాసంగా స్టార్ట్ అయింది. గత 7 సీజన్స్ కి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో మక్కల్ సెల్వన్ విజయ సేతుపతి వచ్చారు. తనదైన శైలిలో జోకులు వేస్తూ హౌస్ ని ఆసక్తికరంగా రక్తి కట్టించారు. కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ ఆడియన్స్ కి పరిచయం చేశారు. ఈ సీజన్ లో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వివిధ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో ప్రముఖ తమిళ నిర్మాత లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ కూడా ఉన్నారు. గతంలో ప్రముఖ బుల్లితెర నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. వీరిద్దరి వివాహంపై అప్పట్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్ ని పెళ్లి చేసుకుంది అంటూ నెటిజన్లు నటిని బాగా ట్రోల్ చేశారు. ఇక రవీందర్ భారీ కాయంపై కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అవేమీ పట్టించుకోకుండా తమ మ్యారేజ్ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ఈ లవ్లీ కపుల్. ఆ మధ్యన రవీందర్ ఒక చీటింగ్ కేసులో కూడా అరెస్ట్ అయ్యారు. దీంతో మహాలక్ష్మి అతనితో విడాకులు తీసుకున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. అయితే అవన్నీ రూమర్స్ గానే తేలిపోయాయి. సోషల్ మీడియాలో ఈ దంపతులు ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు రవీందర్. మరి ఆ వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఈయన బిగ్ బాస్ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.